హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకుని వచ్చాను. ఈ ల్యాండ్ వచ్చి తార్ రోడ్డుకే ఆనుకొనే ఉంటుందండి. తార్ రోడ్డు ఫేసింగ్కే ఆనుకొని ఉంటుంది ఈ ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం కిందకు వస్తుందండి ఈ ల్యాండ్. ఇప్పుడు తిరుపతి జిల్లా చేస్తున్నారు. ఇది టోటల్గా 15 ఎకరాలు అండి. ఇది టోటల్గా 15 ఎకరాలు. ఒక ఎకరా ధర వచ్చి రైతులు 13 లక్షలు చెప్తున్నారు. బేరం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి. టైటిల్ అయితే క్లియర్ అండి, సింగిల్ ఓనరేను. చాలా బాగుంటుంది ల్యాండ్. ప్రస్తుతానికి ఈ ల్యాండ్లో వరి పండిస్తున్నారండి. ఈ చుట్టుపక్కలంతా ఎక్కువ వరే పండిస్తారు. అది కూడా ఒక కారే పండిస్తారండి. చెరువు పారుదల అంటే మన కోటావాకాడు బ్యారేజ్ ఉంది కదండి, అక్కడి నుంచి కెనాల్లో నుంచి చెరువులోకి వచ్చి చెరువులో నుంచి ఫస్ట్ పారుదల ఈ కైకే వస్తుందండి, ఈ పొలానికే వస్తుంది. ఇక్కడ ఎక్కువ వరే పండిస్తున్నారు. టోటల్గా ఇది 15 ఎకరాలు. ఒక ఎకరా ధర వచ్చి రైతులు 13 లక్షలు చెప్తున్నారు. బేరం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది. టైటిల్ అయితే క్లియర్ అండి, సింగిల్ ఓనరేను. నేషనల్ హైవే నుంచి ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. అంటే నేషనల్ హైవే అంటే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. మన నాయుడుపేట సెంటర్ నుంచి జంక్షన్ టౌన్ నుంచి సిటీ నుంచి ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ ల్యాండ్లోకి. వాకాడు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి. పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందువల్లంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకే వస్తుంది. అందువల్ల కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఉంటానండి. ఏమండి, ఈ రెండో కారు కూడా వేసుకుంటారు. అంటే మినుము, పెసర, ఈ పై పంటలు కూడా ఈ ల్యాండ్లో ఎక్కువ వేస్తారండి. ఫస్ట్ కార్ అయితే వరి పండిస్తారు. రెండో కారు మస్టానికి ఈ మినుము, పెసర అన్నీ పై పంటలు పండిస్తారండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఉంటానండి.